హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే ఎపిసోడ్ ప్రోమో చూసిన తర్వాత నేను ఒక వీడియో పెట్టాను. నాకు సార్ కరెక్ట్గా ఇది అడిగితే బాగుంటుంది అని చెప్పేసి వీడియో పెట్టానండి. ఎగ్జాక్ట్గా అదే అడిగారు, వీడియోలు ప్లే చేశారు. బెల్ట్ తీసి కంటెస్టెంట్స్ని కొట్టలేదు అంతే. అదే మనకి హిందీ బిగ్ బాస్లోనైతే మనకి సల్మాన్ ఖాన్ తోలు తీసేస్తాడు. నాకు సార్ ఏం చెప్పారు, వీళ్ళ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మనకి ప్రోమో వచ్చింది కదా, మనకి 2 ప్రోమోలు వచ్చి దాంట్లో ఫస్ట్ ప్రోమోలో వదిలేతాం, సెకండ్ ప్రోమోను మనం తీసుకుందాం. చాలా ఉన్నాయండి దీంట్లోనే. మనం చూసుకున్నట్లయితే అక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈగోయిస్టిక్, నో స్ట్రాటజీ, ఫేక్, కన్ఫ్యూజన్, ఫేక్ బౌన్స్, తర్వాత ఏంటంటే మనకి బౌన్స్, ఫేక్ బౌన్స్, మ్యానిపులేటరు, అలాగే చాలా అయితే ఉన్నాయండి. దీంట్లోనే మనం చూసుకున్నట్లయితే మొదటగా మీరు ఫ్రెండ్స్ చెప్పడం వచ్చా, ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదో ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాను కానీ ఒక్క లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా రమ్య గారికి మాధురి గారు మెల్లలోనే అలాగ వేశారు. ఏంటో తెలుసా? ఫేక్ బౌన్స్. ఓకేనా? నిజంగా రమ్య గారు మాధురి గారు స్టార్టింగ్లో ఏం మాట్లాడుకుంటారు, ఈ హౌస్లోని ఎక్కువగా బౌన్స్ ఎక్కువ పెరిగిపోయాయి, వీళ్ళని చూస్తుంటే నాకు చిరాకు వచ్చేస్తుంది, ముఖ్యంగా బర్నీ గారిని చూస్తుంటే ఆట బాగానే ఆడుతున్నారు కంటే నాన్న అని చెప్పేసి దుబ్బుతున్నారా బాబు అని చెప్పేసి అన్నది. తనూజా గారిని కూడా అన్నది ఈ అమ్మాయి, ఫేక్ బౌన్స్ ఫేక్ బౌన్స్ అని చెప్పేసి. ఎప్పుడైతే బర్నీ గారు వెళ్ళిపోయారో, ఎప్పుడైతే నాగ్ సారు మన మాధురి గారికి ఫుల్గా తిట్టారో, అప్పటి నుంచి ఏంటంటే ఈ అమ్మాయి మాధురి గారు ఇంకా భజన 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 తనుజ భజన 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 అని చెప్పి భజన వేసుకొని తిరుగుతుందండి. నిజంగా అర్థం కావట్లేదు. నిన్న డీహైడ్రేట్ అయిపోయి ఆ తనుజ గారు పడిపోయిన తర్వాత మాధురి గారు ఏదో అయిపోయింది చెప్పేసి హాస్పిటల్ జాయిన్ చేస్తే పవన్ కళ్యాణ్ అని ఏడుస్తారన్నమాట. అంటే ఎక్కడ కెప్టెన్సీ చేస్తానరా అని చెప్పి శ్రీజ గారు అన్నారు, శ్రీజ గారు చేశారు. శ్రీజ గారికి వెళ్ళిపోయినప్పుడు కూడా అంత తేడలేదు, మహానుభావుడు. కానీ ఇప్పుడు మనకి కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరన్నా చచ్చిపోయారు చెప్పండి బిగ్ బాస్ హౌస్లో? చచ్చిపోలేదు కదా. వెళ్ళిపోయిన తర్వాత మనకి మాధురి గారు వచ్చి, ఏ కళ్యాణ్ ఏంటి ఎందుకు అలాగ ఏడుస్తున్నావు, చే అమ్మ ఆడపడి నవ్వుతారు బయట జనాలు అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. ఇది చెప్తుంది కదా. కోణానికి రెండో వైపు చూసినట్లయితే తనుజ గారు వచ్చిన తర్వాత ఈవిడేటంటది, వెంటనే కౌగిలించుకొని అని ఏడిసేసి ముద్దు పెట్టేసి నుదుటి మీద ముద్దు పెట్టి, ఆహా నువ్వు నా కూతురు లాంటిదాను అమ్మ అని చెప్పేసి పడుకోతెల్లి అని చెప్పి బెడ్షీట్ కప్పుతుంది. మరి ఇది ఏంటి, ఫేక్ బౌన్స్ కదా? వారం బట్టి మనం చూడలేదా మాధురి గారు ఫేక్ అని చెప్పి అలాగా తిరుగుతున్న తనుజ. ఎందుకంటే మనకి బయట ఆట చూసి వచ్చింది, బయట ఈవిడికి ఎక్కువగా ఓటింగ్ ఉంది. ఒకవేళ ఈవిడ ఓటింగ్ లో గనక లేకపోతే మనల్ని ఎవరన్నా నామినేట్ చేస్తే తనుజ గారు ఓటింగ్ కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. బరిణి గారు నాన్న ప్లేస్ లో ఉండి నాన్న వెళ్ళిపోయాడు కాబట్టి ఒక అమ్మ ప్లేస్ లోని ఈవిడ ఉన్నది కాబట్టి ఈ ఓట్లని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు చెప్పి కుళ్ళు స్ట్రాటజీ చేసింది మనకి మాధురి గారు. అందుకే ఫేక్ బౌన్స్ కదా. కరెక్ట్గా 100% రమ్య గారు ఇచ్చారండి. కాకపోతే రమ్య గారు వెళ్ళిపోయారు, ఉంటే బాగుంది. ఇదంతా కూడా బయట నెగిటివిటీ, దీని మీద సపరేట్ వీడియో చేద్దామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి తనూజ గారు ఏంటంటే మ్యానిపులేటర్ బోర్డు తగిలించారనమాట. తనూజ గారు మ్యానిపులేటర్ అంటే వీళ్ళ అమ్మగా అన్నది కదా, ఈవిడ కోపం వచ్చేసిందేమో అన్న డౌట్. నెక్స్ట్ ఏంటంటే మనకి నామినేషన్లో మీరు చూసుకోవచ్చు కదా, మీరు ఫేక్, మీరు ఏంటంటే లవ్ చేసుకున్నందుకు వచ్చారు, మీరు ఫేక్ బౌన్స్ పెట్టుకున్నందుకు వచ్చారు, అదేంటంటే కంప్లైంట్ బాక్స్ ఏదేదో అపరిచితుడి సినిమాలోనే మనకి సదా చెప్పినట్టు టక ఇది చెప్పింది కదా, దానికి అనుకుంటా మ్యానిపులేట్ అంటే ఏంటంటే ఈ విధంగా చెప్పి ప్రజల్ని, నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు ఫేక్ బౌన్స్ పెట్టుకున్నందుకు వచ్చావు, నువ్వు కంటెంట్ క్రియేట్ కోసం వచ్చావు. ఆ నామినేషన్ పాయింట్లు ఏదైతే తీసుకొచ్చిందో వాళ్ళ అమ్మగారిని కూడా దృష్టిలో పెట్టుకొని, అమ్మగారంటే మాధురి గారు, ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈవిడ మ్యానిపులేటర్ అని బోర్డు అయితే వేస్తుందండి. ఓకేనా? చూద్దాం మరి. ఇంకా డిమాండ్ పవన్ ఇన్మెచ్యూరిటీ అని చెప్పి పవన్ కళ్యాణ్ వేశాడు. కరెక్ట్గా ఇచ్చాడు భయ్యా, కరెక్ట్గా చెప్పాడు. ఇన్మెచ్యూరిటీ బుర్రలేదు మనకి, డిమాండ్ పవన్ కూడా బుర్రలేదు. నిజంగా చెప్పాలంటే డిమాండ్ పవన్ ఇచ్చిన మనకు తెలియదు, ప్రోమో చూసిన మాటదాం. ఇంకా ఇన్మెచ్యూరిటీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తారంటే, తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది కెప్టెన్సీ టాస్క్ లో. మీకు అర్థమైందా? కెప్టెన్సీ టాస్క్ అంటే ఫ్లాగ్ టాస్క్ ఉంటుంది కదా, దీంట్లోనే మనకి ఏంటంటే శ్రీజ గారు ఆ రోజు వచ్చి రీతు చౌదరికి చెప్తుంది,
ఏం చెప్తుంది రీతు, మరి ఏంటి డిమాండ్ పవన్ నాకు తీయకుండా ఉంటాడు కదా అని చెప్పి రీతు చౌదరి శ్రీజ గారిని అడిగితే శ్రీజ గారు ఏం చెప్తారు, అబ్బా నాకేం తెలియదు అబ్బా, అదేమో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటానని మైకుందరా బాబా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటానని చెప్పిన తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ రీతు చౌదరి ఎప్పుడైతే ఇదేంటి ఇలా రివర్స్ లో మాట్లాడని చెప్పి డిమాండ్ పవన్ వెంటనే తీసామని చెప్తాడు, వెంటనే తీసేస్తాడు. వెంటనే తీసేసిన తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే బ్యాక్ స్టిప్పింగ్ చేశారు అని చెప్పి ఎప్పుడో కెప్టెన్సీ పోతే మొన్నటి వరకు కొట్టుకొని దుబ్బాడు మనోడు. ఇద్దరికి పడట్లే, ఇద్దరికి పొసగట్లే. ఓకేనా, బ్యాక్ స్టిప్పింగ్ చేశాడు వెన్నుపోటు కసా 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 అని పొడిస్తాడని చెప్పి మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. అదొకటి అర్థం కావట్లే. అందుకే బ్యాక్ స్టిప్పింగ్ అని చెప్పేసి ఏంటి వేసాడు మనోడు, ఇన్మెచ్యూరిటీ వేసాడు అనమాట. కరెక్టే, తప్పేట్లేదు. తర్వాత ఏంటంటే మన నాగార్జున గారు ఏమంటారంటే, మీరు టికెట్ తీసుకున్నారు కదా పవన్ కళ్యాణ్, మీరు ఎవరు నామినేట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? నేను తనూజని నామినేట్ చేద్దాం అనుకుంటాను సార్. మరి తనూజని ఎందుకు చేయలేదు నువ్వు? అది 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 కరెక్టే కదా, నువ్వు పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ దగ్గర నువ్వు తీసుకున్నావు, టికెట్ తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు? తనూజ గారు నామినేట్ చేసి నామినేషన్లో తోసేద్దాం అని చెప్పేసి తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు అని చెప్తే అక్కడ మాట్లాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్లిప్పర్. ఇమాన్యుయల్ వెళ్ళి ఫ్లిప్పర్ అనుకుంటా పవన్ కళ్యాణ్ వేస్తాడు. ఏంటంటే ఇక్కడ ఫ్లిప్ చేశాడు కదా మాట, ఫ్లిప్పర్ అనుకుంటా, ఫ్లిప్ చేశాడు కదా, నేను తనూజని నామినేట్ చేస్తాను, నా దగ్గర నిజంగా చెప్తున్నానండి చాలా పాయింట్లు ఉన్నాయి, చెత్త పాయింట్లు అన్నీ ఉన్నాయి, తనూజని నామినేట్ చేసి పడదొప్పుతాను, ఇక్కడ బౌండింగ్ గురించి రాలేదు నేను అని చెప్పేసి ఇమాన్యుయల్ గారు కళ్ళబోళ్ళ మాటలు తీసుకొని ఆ సంజయ్ గారికి నామినేట్ చేసి పడదొప్పాడు. ఇది మాటలు ఫ్లిప్ చేయడమే కదా. కనీసం భయ్యా నేను అయితే సంజయ్ గారికి చేసుకుంటాను, నేను ఇదే పాయింట్ మీద సంజయ్ గారు నామినేట్ చేద్దాం అనుకుంటాను, ఏ పాయింట్ నేను తర్వాత చెప్తాను, మీరు నాకు టికెట్ ఇస్తారంటే అతను అవ్వడు. ఎందుకంటే అప్పుడు అతను ఇమాన్యుయల్ ఏమంటాడు, కరెక్ట్ బెదరు, నువ్వు ఇలాగైతే నేను టికెట్ అవ్వను, ఆ టికెట్ తీసుకొని నేను తనూజ గారిని డైరెక్ట్ తోసేస్తాను నామినేషన్ అని చెప్పి చెప్పచ్చు కదా. ఓకేనా, ఇలా చెప్పడం అనమాట. ఇక్కడ రమ్య గారికి నెక్స్ట్ ఏంటంటే మాధురి గారికి డిస్కషన్ జరుగుతుంది. స్టార్టింగ్ లో చెప్పాను, నాగార్జున గారు అంటారు, మరి నువ్వు ఫేక్ బౌన్స్ అని చెప్పావు కదా, మరి నువ్వు ఎప్పుడు వెళ్ళి మాట్లాడలేదా మాధురి గారితో? రమ్య గారు అంటే మాట్లాడలేదండి అంటది. అంటే ఏంటి, నువ్వు కూడా సమర్థించావా ఫేక్ బౌన్స్ ని అని అంటే, లేదు సార్, నేను ఆల్రెడీ అడిగాను సార్, ఆమె దొబ్బేమన్నది సార్, నిజంగా దొబ్బేమన్నది, నిన్న దొబ్బేమన్నది ఆవిడ. మీరే కదా ఫేక్ బౌన్స్ పెట్టుకోవద్దని చెప్పారు, మీరు వెళ్ళి మళ్ళీ తనూజ గారితో తిరుగుతున్నారు ఏంటంటే అని చెప్పేసి ఈవిడ అడుగుతుంది. ఎవరు? మన తనూజ, అదే మన రమ్య గారు అడుగుతారు. ఎవరికి? మాధురి గారు అడిగితే మాధురి గారు దొబ్బేమంటారు. ఫ్రెండ్స్, ఇంకా రీతు చౌదరి ఫోల్ మౌత్ అని చెప్పేసి మాధురి గారికి అయితే వేస్తాండి. నిజంగా కరెక్ట్ గానే వేసింది. ఫోల్ మౌత్ అంటే చెత్త, ఆ నోరుని కొద్ది ముయ్యు, చెత్త నోరు అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఏమన్నదంటే, సార్ వీకెండ్ అంతా కూడా బాగా ఆడింది నాన్న, అదే అమ్మ అని చెప్పేసి తనుజ గారు చెప్పింది. ఇక్కడ ఏంటంటే, నా మాట వినకపోతే బయట ఈ జుత్తు తీసుకెళ్లి నేలకేసి కొట్టేస్తాను అనేది అన్నదన్న. నిజంగా ఫీజులు ఎగిరిపోయి. నిజం ఆ రీతు చౌదరి చెప్పేసింది, సార్ ఇక్కడ కాదు. అప్పుడు మాధురి గారు ఏమంటారంటే, సార్ ఇక్కడ కాదు సార్ బయట, మీ అమ్మ. అప్పుడు నాగార్జున గారు, మాధురి గారు, ఇలాంటిది ఏమన్నా ఉంటే మీరు బయట చూసుకోండి, ఓకేనా, మీరు అంత గొప్ప లేదు, బయట చూసుకోండి జుత్తుని, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లేదు, కుదరదు, ఓకేనా, బిగ్ బాస్ కొంపలు లేదు, కుదరదు అని అయితే మాధురి గారు అయితే ఫ్రీలా కూర్చునిపోయారు. కాకపోతే కానీ మన నాగార్జున గారి డోస్ సరిపోలేదండి, ఇంకా కొద్దిగా పెంచి ఉండాల్సిందే మన కంటెస్టెంట్స్ విషయంలో. కానీ మన నాగార్జున గారు కొద్దిగా లో అయినట్టు తెలుస్తుంది. చూడాలి, ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ అయితే ఇస్తా. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమామా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హై బటన్ వస్తుంది, అది క్లిక్ చేసి పడిచేస్తాయి, వీడియో ముందుకు వెళ్తుంది మామ. ఓకేనా, దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.